అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు ఈ రోజున అనగా జూన్ మాసంలో 1వ తేదీన ఒక స్త్రీ ఖచ్చితంగా ఇందులకే వస్తుంది. మీ దగ్గరకు వస్తుంది. మీ దగ్గర నుంచి ఇది తీసుకోవడానికే వస్తుంది. ఏం జరగబోతుంది, ఆ స్త్రీ ఎవరు, ఏం చెయ్యబోతుంది తదితర అన్ని వివరాలు ఖచ్చితంగా తెలుసుకుందాము. ఒక్కొక్కటిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ లైఫ్ లో నుంచి వెళ్లిపోయిన ఒక స్త్రీని ఈ రోజున కలుసుకోబోతున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది మీ జీవితంలో జరిగిన ఒక సంఘటన. మీ వద్ద నుంచి వెళ్లిపోయిన ఒక స్త్రీ మళ్లీ వస్తుంది. ఇందుకోసమే వస్తుంది. ఆమె మీ సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తుంది. ఒకప్పుడు మీతో చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. వారు ఏది చెబితే మీరు అది వినేవారు. మీరు చెప్పింది వారు చేసేవారు. ఇద్దరి అన్యోన్యత చూసి దిష్టి తగిలిందో తెలియదు. ఎవరి నోరు మీ మీద పడిందో తెలియదు. ఎవరి కనుదృష్టి తగిలిందో తెలియదు. ఆ యొక్క సంబంధం మీకు దూరమైపోయింది. మీరు వారికి దూరమైపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వారిని మీరు వద్దనుకున్నారు. అటువంటి ఆ స్త్రీ ఒక సహాయం కోరి సహాయం నిమిత్తం మీ వద్దకు రావడం చాలా ఆశ్చర్యాన్ని కలగచేసే ఒక సంఘటన. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం మిగతా అంశాలు చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి మీకు హాజరు కావాల్సిన ఒక పత్రిక వస్తోంది. బంధువుల నుంచి ఆహ్వానాన్ని పొందుకుంటారు. చాలా కాలం క్రితం విడిపోయిన బంధువులు కూడా ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని శుభ కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతుంది. ఇది మీకు కుటుంబానికి కూడా ఆశ్చర్యాన్ని కలగజేసే సంఘటన. ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారో వారి ముందులకు ఒక అవకాశం రాబోతోంది. అవకాశం సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా విజయ పదంలోకి దూసుకెళ్తారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక భారంతో సతమతం అవుతున్నారో మరొక ఆదాయ వనరుకు సంబంధించిన ఒక శుభవార్తను ఈ రోజున రిసీవ్ చేసుకుంటారు. ఇక ఈ రోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్న మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీకు తారసపడ్డం, మధ్యవర్తుల ద్వారా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇక మీ యొక్క బంధాన్ని తిరిగి మళ్లీ కంటిన్యూ చేస్తారు. రాజకీయ నాయకులకు సమయం కలిసొస్తుంది. భవిష్యత్తుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలకు సంబంధించి శుభవార్తలను వింటారు. విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకునే వారికి ఒక మంచి గుడ్ న్యూస్ రాబోతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి వారి ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశం కూడా కానవస్తుంది. ఇక వీసా, పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయిక ఈ రోజు కనిపిస్తుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసాను పాటించండి. అంతా మంచి జరుగుతుంది.